ఏమండి, మీలాంటి మంచి హృదయమున్న భర్త నాకు లభించడం నిజంగా నా అదృష్టం. మీకు ఎంతో ఆస్తి, పేరు, పలుకుబడి ఉంది. మీరు కోరుకుంటే నాకంటే అందమైన గొప్పింటి సంబంధం చేసుకోవచ్చు. మీ వాళ్ళు చూసిన సంబంధాలు కాదని కట్టెలు అమ్ముకుని జీవించే నన్ను పెళ్లి చేసుకున్నారు. మీకు నేనెంతో రుణపడి ఉంటాను. అవును, ఇంకా పట్నం ఆసుపత్రి ఎంత దూరం ఉంటుంది? ఏవండి, మీకు అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా? చచ్చా, అవేం మాటలు ఝాన్సీ. నాకు ఆస్తి ఐశ్వర్యం ఉన్నా వాటిని ఆహారంగా తినలేను కదా. అసలు నాకు మా నాన్న సంపాదించిన ఆస్తి మీద మమకారం లేదు ఝాన్సీ. నేను స్వయంగా కష్టపడి సంపాదించిందే నాకు ఇష్టం. నువ్వు రోజంతా కష్టపడి ఒకరిని యాచించకుండా కట్టెలన్నీ బతికావు. నీలోని ఆ గుణమే నాకు నచ్చింది. అనుకోకుండా ఆ రోజు మా ఇంటికి కట్టెలమ్మటం కోసం వచ్చావుగా, అప్పుడే నీలో కష్టపడే గుణం నాకు నచ్చింది. ఆ తర్వాత నిన్ను వెతుక్కుంటూ మీ ఊరు వచ్చి నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఎంతో డబ్బున్న నన్ను తిరస్కరించావు చూడు. అప్పుడు ఇంకా బాగా నచ్చావు. నాకు అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి ఝాన్సీ. పట్నం ఆసుపత్రి ఇంకా కొద్ది దూరమే ఉంది. పరీక్షలు అయిపోగానే కొంతకాలం మీ ఇంట్లో ఉండు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో. అత్తయ్య మామయ్యతో 5 పైసలు ఖర్చు పెట్టనీయద్దు. వాళ్ళకి నీ డబ్బుతోనే మంచి బట్టలు కొను. మీ అక్కాబావలను ఇంటికి పిలువు, వారికి మంచి బట్టలు పెట్టు. నువ్వు నా భార్యవు. ఇదంతా నీ డబ్బు ఝాన్సీ. అది సర్లేగా ఝాన్సీ, నిన్ను ఎప్పటి నుంచో ఒక విషయం అడుగుదామనుకుంటున్నా. కానీ అడిగితే ఏమన్నా అనుకుంటావేమోనని ఇంతవరకు అడగలేదు. నాకు నీలో అర్థం కాని విషయం ఇంకోటి ఉంది ఝాన్సీ. నాలో మీకు తెలియని విషయం ఏంటి రవి అది? బహుశా నేను వంటలు బాగా చేస్తానని ముందు తెలిసి ఉండదు, అవునా? లేకపోతే నాకు బొమ్మలు గీయడం కూడా వచ్చని మీకు తెలియకపోవచ్చు. నేను కట్టెల కోసం అడవికి వెళ్ళినప్పుడు పచ్చటి ప్రకృతిని తన్మయం చెందేదాన్ని. నేను చూసిన అందమైన పచ్చటి దృశ్యాన్ని ఒక పేపర్ మీద గీసేదాన్ని. అలా బొమ్మలు గీయటం అలవాటైంది రవి. నీలో ఉన్న చిత్రలేఖనం నాకు చాలా ఇష్టం. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, మా అమ్మ నాన్నకు బాగా డబ్బున్న ధనవంతులమని అహంకారం ఉండేది. వాళ్ళకి పొగరు, అమ్మకు గయ్యాళితనం కూడా చాలా ఎక్కువ. ఎప్పుడు పని వాళ్ళను ఏ తప్పు లేకపోయినా ఊరికే తిడుతుంటారు, వారిని చులకనగా చూస్తుంటారు. ఊళ్ళో అందరూ అమ్మా నాన్నను అహంకారులుగా తిట్టుకుంటారు. అయితే నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో కాలు పెట్టావో ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. వాళ్ళు మంచిగా మారిపోయారు. ఇప్పుడు సాటివారిని గౌరవిస్తూ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే నాకు అంతుబట్టిన విషయం ఝాన్సీ. అసలు అంతటి అహంకారులు ఎలా మార్చావు ఝాన్సీ? కొంచెం చెప్పవా నాకు? ఓ అదా, అది చాలా పెద్ద కథ అండి. మన పెళ్ళైన తర్వాత మీ ఇంటికి వచ్చే ముందు మా అక్కయ్య ఒక మాట చెప్పి చాలా భయపెట్టింది. ఝాన్సీ, మనమా రెక్కాడితే గానే డొక్కాడని పేదవాళ్ళం. వాళ్ళది సంపన్న కుటుంబం. బావగారు ఎంతో మంచివాడైనా వాళ్ళ అమ్మ నాన్న అలా ఉండరు కదా. తమ కొడుకు ఎంతో డబ్బుని కట్నంగా ఇచ్చే సంపన్నురాలినే కోడలిగా తేవాలనుకుని ఉంటారు. కొడుకు తమ కళ్ళలు చేసి ఒక పేదరాల్ని కోడలిగా తేవడాన్ని తట్టుకోలేరు. జాగ్రత్త, అసలే లోకం తీరు బాగోలేదు. డబ్బున్నోళ్ళు ఏమైనా చేయగలరు. నీకు ఏమైనా తేడా కనిపిస్తే మన ఇంటికి వచ్చేయి. అలా మా అక్కయ్య చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది. కొద్ది రోజులు నిద్ర కూడా పట్టలేదు. తర్వాత మీ ఇంటికి వచ్చాక ఒకరోజు మీరు బయటకు వెళ్లారు. నేను గది ఊడుస్తున్నా. అవతల గదిలో మామయ్య అత్తయ్య ఏదో మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నా పేరు వినిపించింది. ఏమిటా అని వినసాగాను. రాజ్యం, మన రవి చేసే పని నాకు అస్సలు నచ్చటం లేదు. నేను ఇన్నాళ్లు రకరకాల వ్యాపారాలు చేసి లక్షలు సంపాదించి ఆస్తులు సంపాదించింది అంతా మన రవి కోసమే. నా కొడుకు కష్టపడకూడదని దర్జాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతో కట్నం తీసుకువచ్చి వాడు కాలు కింద పెట్టకుండా బంగారు పళ్ళెంలో అన్నం తినాలని, మన ఇంట్లోనే మన కాళ్ల ముందే పిల్ల పాపలతో కళకళ్లాడుతూ మన వృద్ధాప్యంలో మనకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలని, నువ్వు నేను మనవలు మనవరాళ్లతో ఆడుకోవాలని
ఎన్నో కళ్ళు కన్నాను. అటువంటిది ఇప్పుడు చూసావా ఏం చేశాడు? నా కళలన్నీ అడియాసలు చేసి ఎవరో వీధులు వెంట కట్టెలమ్ముకునే అమ్మాయిని పెళ్లి చేసుకుని కోడలుగా తీసుకువచ్చాడు. ఇప్పుడు నాకు లోకంలో ఉన్న పరువు మర్యాద మంట కలిశాయి. ఊళ్ళో అందరూ ఫలానా రంగయ్య గారి అబ్బాయి ఒక దిక్కులేని దాన్ని కట్టుకున్నాడని ఇప్పటికే అందరూ ఆడిపోసుకుంటున్నారు. రేపో మాపో రవికి మాయ మాటలు చెప్పి వాణ్ణి మన నుంచి దూరం చేస్తుంది. కొడుకు దూరమై ఆశలు అడియాశలు ఈ ఒంటరి వాళ్ళమే పోతాం. ఈ బాధ తట్టుకోలేను రాజ్యం, తట్టుకోలేను. బాధపడకండి, నాకు అలాగే ఉంది. చెప్పినట్టు వినే అమ్మాయి కోడలుగా వస్తుందని కలలు కన్నాను. ఇన్నాళ్ళు నేను కష్టపడ్డాను. బంగారం లాంటి కోడలు వచ్చింది, నన్ను సుఖపెడుతుందనే కలలు కన్నాను. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. ఆ ఝాన్సీ పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియదు. ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా అనుమానంగా ఉంది. మీరన్నట్టు మన రవికి మాయ మాటలు చెప్పి వాళ్ళ గుడిసెకు తీసుకుపోతుందో ఏమో. నా కొడుకు నాకు దూరమైతే తట్టుకోలేను. ఏం చేద్దామండి? అమ్మా, నాన్న, నీకు శుభవార్త. నేను ఎంతో పెద్ద చదువుకున్నా చిన్న పాఠశాలలో మన ఊర్లో ఉద్యోగమే చేస్తున్నానని బాధపడ్డాం కదా. ఇప్పుడు మన ఇంటికి ఝాన్సీ వచ్చిన వేళ విశేషమాని నా చదువుకు తగ్గ మంచి అవకాశం వచ్చిందమ్మా. మన ఊరి పాఠశాల నుంచి పట్నంలో పెద్ద ఉద్యోగానికి అవకాశం వచ్చింది. జీతం కూడా 2 నేను సరేనంటే వచ్చే నెల నుంచే పెద్ద ఉద్యోగంలో చేరిపోవచ్చు. వచ్చే నెల నుంచి నేను ఝాన్సీ పట్నంలో ఉందామనుకుంటున్నాం. అమ్మా, నాన్న, మరేం దిగులు పడకండి. మేం పట్నంలో ఉన్నా వారానికి ఒకసారి మన ఇంటికి వస్తాముగా. నాన్న, నిన్న పాఠశాలకు వెళ్తున్నా కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టాలట. అలా మీరు చెప్పి వెళ్లిపోగానే అత్తయ్యకు మామయ్యకు నా మీద ఇంకా కోపం వచ్చింది. నేనే మిమ్మల్ని వారి నుంచి దూరం చేస్తున్నానని, నా మీద పగ పెంచుకోకని ఏవేవో మాట్లాడుతున్నారు. చూసిన వారాజ్యం, మనం ఇలా అనుకుంటున్నామో లేదో అప్పుడే అబ్బాయిని మార్చింది. భార్యను తీసుకుని పట్నం పోతానంటున్నాడు వాడు. ఇదంతా ఝాన్సీ ఆడించే నాటకం అన్నమాట. ఆ పిల్ల ఇలా అడుగుపెట్టింది. మన వాడి మనసులో మన మీద లేనిపోని మాటలు చెప్పి వాడి మనసు విరిచింది. లేకపోతే ఇన్నాళ్లుగా పల్లెటూరుని ప్రేమించే రవి ఒక్కసారిగా పట్నం వెళ్ళటం ఏంటి? వాడికి ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఝాన్సీ వాడిని మార్చిందన్నమాట. ఇప్పుడేం చేద్దాం రాజ్యం? అవునండి, నాకు కూడా ఏం అంతు పట్టడం లేదు. ఆ మాయదారిది వచ్చింది. అబ్బాయి పూర్తిగా మారిపోయాడు. మొగుడిని కొంగున కట్టుకుని తిరుగుతుంది. ఇంతకు ముందు అమ్మ అమ్మ అంటూ ప్రతిదానికి నన్నే అడిగేవాడు. ఇప్పుడు చూసారా మన రవి ఎలా మారిపోయాడో? ఉద్యోగం నుంచి వచ్చాడంటే మనల్ని పట్టించుకోకుండా గదిలోంచి బయటకి రావడం లేదు. నా కొడుకును నాకు కాకుండా చేసింది. ఇక లాభం లేదు. మనం ఇలాగే మౌనంగా ఉంటే ఆ పిల్ల రవిని మన నుంచి శాశ్వతంగా దూరం చేస్తుంది. ఏదో ఒకటి చేయాలి. ఉండు, ఊళ్ళో నాకు తెలిసిన సలహాలిచ్చే ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. ఈ రంగయ్య అంటే ఏంటో చూపిస్తాను. ఝాన్సీకి బుద్ధి చెప్తాను. అలా మీ అమ్మ నాన్న మిమ్మల్ని వాళ్ళ నుంచి దూరం చేస్తున్నానని నా మీద కుట్రలు చేస్తున్నట్లుగా మాట్లాడేసరికి నాకు చాలా భయమేసిందండి. నాకేమైనా అవుద్దేమోనని ఒకసారి మా అమ్మను చూడాలని ఉందని మీకు చెప్పి మా ఊరు వచ్చాను. కన్నీళ్లతో ఉన్న నన్ను చూసి మా నాన్న ఏమైందని అడిగాడు. ఏమ్మా ఝాన్సీ, ఇలా చెప్ప పెట్టకుండా వచ్చావేంటి? ఆ కన్నీళ్ళేంటి తల్లి? నేను అమ్మ గుర్తొచ్చి బెంగపడ్డావా? పిచ్చిదాన, నువ్వు రమ్మంటే మేమే అక్కడికి వచ్చేవాళ్ళం కదా. అలా మా నాన్న అడిగేసరికి నాకు ఇంకా దుఃఖం వచ్చింది. అత్తమామలు నా మీద కుట్రలు చేస్తున్నారని భయమేస్తుందని ఇక్కడే ఉంటానని చెప్పాను. ఝాన్సీ, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావమ్మా. అత్తమామల గురించి అలాగైనా మాట్లాడేది? నువ్వు పుట్టింట్లో ఉన్నంతకాలం మేము తల్లిదండ్రులం. మెట్టింటికి వెళ్ళాక అత్తమామలే అమ్మా నాన్న తల్లి. ఏదైనా సమస్య ఉంటే 4 గోడల మధ్య అల్లుడుగాతో చెప్పుకోవాలి. అంతేగాని ఇలా అత్తమామలకు అబద్ధాలు చెప్పి రాకూడదు తల్లి. ఏంటయ్యా నువ్వు? పాపం బిడ్డ అత్తమామలు వేధిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుని మన దగ్గరకు వస్తే దాని కన్నీళ్లు తుడవాల్సిందే పోయి వాళ్ళని సమర్థిస్తావేంటి? నువ్వు కన్న తండ్రివేనా? అవునే, నేను కన్న తండ్రిని కాబట్టే నా కూతురు తప్పుడు ఆలోచన చేయకుండా ఉండాలని ఇలా చెప్తున్నాను. అమ్మా ఝాన్సీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనుషులందరూ మంచివాళ్లేనమ్మా. నీకు నీ తల్లిదండ్రులు ఎలాగో ఆ రవిబాబుకు అతడి తల్లిదండ్రులు అతడికి ముఖ్యం. అలాగే నువ్వు మాకు ఎంత ముఖ్యమో, నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత అల్లారు ముద్దుగా పెంచామో నీ భర్త అమ్మా నాన్న కూడా
తమకు ఒక్కడే కొడుకని అల్లారు ముద్దుగా పెంచి తమ అవసాన దశలో ఆదుకుంటాడని ఎన్నో కలలు కని ఉంటారు. సమాజంలో ఎవరో ఒకళ్ళిద్దరు బుద్ధి లేని వాళ్ళు చేసిన పాపానికి అది అందరి అత్తమామల మీద రుద్దగొడు తల్లి. తమ కొడుకు తమకు దూరం అవుతాడని, తమ కూతుర్ని అత్తమామలు హింస పెడతారేమోనని ప్రతి తల్లిదండ్రులు భయపడుతూనే ఉంటారు. అమ్మా ఝాన్సీ, మీ అత్తమామలు చాలా మంచివాళ్లు, మంచి మనసున్న వాళ్ళు. నీ వైపు నుంచి కాకుండా రవిబాబు తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ఆలోచించు తల్లి. నీ భయాలన్నీ తొలగిపోతాయి. వెంటనే అత్తగారింటికి వెళ్ళమ్మా. మా నాన్న అలా వివరించి చెప్పేసరికి నా ఆలోచనలో మార్పు వచ్చింది. నేను ఎలా మసులుకోవాలి, అత్తయ్య మామయ్య మనసు ఎలా గెలుచుకోవాలి అని రాత్రంతా ఆలోచించి మర్నాడు పొద్దున్నే మన ఇంటికి వచ్చాను. రాజ్యం, అదేంటి ఝాన్సీ వాళ్ళ అమ్మా నాన్న మీద బెంగపడి 4 రోజులు ఉండి వస్తానని వెళ్ళింది కదా, మరి నిన్న వెళ్ళి ఇవాళే వచ్చిందేంటి? ఏమోనండి, నాకు అదే అర్థం కావటం లేదు. వాళ్ళింట్లో కనీసం 1 రోజులు ఉంటుందని అనుకున్నా. అలా వెళ్లి ఇలా వచ్చేసరికి నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఏమండి, ఝాన్సీని వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా. ఏదో బాధల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకు అర్థం కావటం లేదండి. ఝాన్సీ ఏడుస్తుందా? ఏమై ఉంటుంది? సమయానికి అబ్బాయి కూడా ఇంట్లో లేడు. సాయంత్రానికి గాని వాడు రాడు. రాజ్యం, ఒకసారి వెళ్లి ఏమైందో తెలుసుకొని అమ్మాయిని కొంచెం ఓదార్చుకో. అసలే పేదవాళ్లు, వాళ్ళింట్లో ఏ కష్టం వచ్చిందో ఏమో. వెళ్ళు, దగ్గరకు తీసుకొని కొంచెం ఓదార్చు. ఝాన్సీ, ఏమైంది? మీ అమ్మ నాన్నను చూడాలని ఉందని వెళ్ళావుగా, వెంటనే వచ్చావేమిటి? వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నావు. ఏమైందమ్మా? ఇంటి దగ్గర ఏమైనా సమస్య ఎదురైందా? ఏం చెప్పమంటావు అత్తయ్య? నేను మా వాళ్ల మీద బెంగపడి ప్రేమతో ఇంటికి వెళితే రాక వచ్చిన కూతుర్ని ప్రేమగా పలకరించలేదు. అందుకని అక్కడ ఉండబుద్ధి కాక వెంటనే బయలుదేరి వచ్చాను. మీరే చెప్పండి అత్తయ్య, నేను చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఇంకెప్పుడు మా ఇంటికి వెళ్ళను. ఇక నుంచి నాకు తల్లైనా తండ్రైనా మామయ్య మీరే. అలా అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడకూడదు ఝాన్సీ. వాళ్ళు కష్టజీవులు. ప్రతిరోజు పని చేస్తేనే కదా ఇల్లు గడిచేది. అందుకే నిన్ను వదిలి పనికి వెళ్లారేమో. సాయంత్రం వచ్చాక నీతో ఎక్కువసేపు మాట్లాడేవాళ్లు. ఇంతలేనో నీకేదో అవమానం జరిగినట్టు వచ్చేశావు. సరేలే, నీకు మేమున్నాంగా. ఏమండి, మీరు అమ్మాయిని కొంచెం ఓదార్చండి. నేను టీ పెట్టుకు వస్తా. పాపం అమ్మాయికి తలనొప్పి వస్తున్నట్టుంది. ఝాన్సీ, ఎందుకమ్మా బాధపడతావు? మీ ములేమా పిచ్చి పిల్ల. వచ్చే నెలలో పట్నం వెళ్తున్నారుగా, అందుకని ఈలోగా అబ్బాయి నువ్వు మీ ఇంటికి వెళ్లి సరదాగా 4 రోజులు గడిపిరండి. ఒకవేళ అబ్బాయి ఉద్యోగ నిమిత్తం పట్నం వెళ్ళినా మేము వారానికి 2 సార్లైనా వస్తుంటాంలే. బాధపడకు ఝాన్సీ, నీకే కసరా తల్లి. మామయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు పట్నం వెళ్లటం ఇష్టం లేదు మామయ్య. ఇక్కడే ఉండాలని ఉంది. కొంచెం మీరే ఆయనను ఒప్పించి మన ఊళ్ళోనే ఉండేటట్టు మాట్లాడండి. మామయ్య, నాకు మీ వద్దే ఉంటే మా అమ్మ నాన్న దగ్గర ఉన్నట్టే ఉంటుంది. నాకు పట్నం వెళ్లటం ఇష్టం లేదు మామయ్య. ఓ అలాగా? నా బంగారు తల్లి, ఎంత చక్కటి మాట చెప్పావు తల్లి. మాకు ఈ వయసులో ఎవరున్నారమ్మా? మీరే కదా. అలాగే అబ్బాయి రాగానే నువ్వు చెప్పినట్టు ఇక్కడే ఉండమని మాట్లాడతాం కదా. అయినా ఝాన్సీ, నువ్వు కూడా వాడితో చెప్పమ్మా. ఎలాగైనా మనం రవిని పట్నం వెళ్లకుండా చేయాలి. చూడు ఝాన్సీ, మన ఊరు ఎంత చక్కటి పల్లెటూరో. వాడిని పట్నం వెళ్లకుండా ఆపుతాం తల్లి. నువ్వు మాకు, మేం నీకు ఉన్నాంగా. ఏమే రాజ్యం, అమ్మాయి చూసావా ఏమంటుందో? తనకి మన దగ్గరే ఉండటం ఇష్టమట. పట్నం వెళ్ళనంటుంది. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. రాజ్యం, ఈ సంతోష సమయంలో మంచి భోజనం తయారు చేయి. రోజు లేనిపోని ఊహించుకుని దిగులుతో అన్నం కూడా సరిగ్గా తింటం లేదు. ఈ రోజు తృప్తిగా భోంచేస్తాను. ఉండండి అత్తయ్య, ఇక నుంచి వంట నేను చేస్తానుగా. మీరు కాలు కదపడానికి వీల్లేదు. అన్ని పనులు నేను చేసుకుంటాను. కాకపోతే మీ అంత రుచిగా వంట చేయడం రాదత్తయ్య. అయినా పర్లేదు, మీరు నా పక్క నుండి సలహాలు ఇస్తే మీకులాగా కొద్దో గొప్ప చేయగలను. ఈ రోజు నేను కూడా ఆయన ఇంటికి వచ్చాక పట్నం వద్దు ఇక్కడే ఉందామని చెబుతాగా. ఏమండోయ్, చూసారా అమ్మ ఏమంటుందో? నన్ను కాలు కదపనీయదట. అన్ని పనులు తానే చేస్తుందట. నేను కేవలం సలహాలు మాత్రమే ఇవ్వాలంట. అబ్బాయికి కూడా పట్నం వద్దని చెబుతుందంట. వామ్మో వామ్మో, ఇది కళా నిజమా? నేను కోరుకున్న కోడలు లభించింది. కోడలు కాదు, నాకు కూతురు లభించింది. నేనెంత అదృష్టవంతురాల్ని. దేవుడా, నువ్వున్నావయ్యా. అవును రాజ్యం, ఇంతకాలం కూతురు లేదు లేదు అని బెంగపడ్డావుగా. ఇదిగో నా బంగారు తల్లి ఝాన్సీ ఉందిగా. ఇప్పుడు ఝాన్సీ మన కూతురు.
అమ్మయ్య, నా మనసులోనే దిగులుపోయింది. ఇక నన్ను మించిన అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు. అదండి జరిగింది. ఆ తర్వాత జరిగింది మీకు తెలుసుగా. వాళ్ళ మనసు తెలుసుకుని మిమ్మల్ని పట్నం వెళ్ళొద్దని, ఆ ఊళ్ళోనే అత్తయ్య మామయ్య వద్దనే ఉందామని మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పించాను. అలా అత్తయ్య మామయ్యను నాకు అమ్మా నాన్నలాగా మార్చుకున్నాను. నిజంగా వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి. సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏమండి, ఆసుపత్రిలో చూపించాక మళ్ళీ మన ఇంటికే వెళ్దామండి. అత్తయ్య మామయ్యను చూడకుండా ఉండలేనండి. కావాలంటే మా అమ్మ నాన్నను మన ఇంటికే పిలిపించుకుంటాను. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.